హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మాకు గోదావరి వచ్చింది బాగా. ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు నెలలో మాత్రం ఫుల్గా వస్తుంది గోదావరి. ఇంకా ఈసారి మీరు కూడా చూడండి అనేసి వీడియో తీసాను. చూడండి. ఇప్పుడు బోట్ రైడ్ చేయనియారు కదా. ఇది నేను నిన్న తీసిన వీడియో, అందుకే గోదావరి దాకా వచ్చి ప్రశాంతంగా మెట్ల పైన కూర్చొని చూస్తున్నాం. ఎందుకంటే ఆ మెట్ల వరకే వచ్చింది గోదావరి. ఈరోజు చూడండి చాలా ఎక్కువ వచ్చేసింది. నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్ మీకు తెలుస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది నిన్నటి తీసిన వీడియో కాబట్టి చూడండి. రోడ్డు కొంచెమే బ్లాక్ అయిపోయింది, ఎక్కువ బ్లాక్ అవ్వలేదు. ఇంకా బండ్లు పోయేంతగా అయింది, కానీ రోడ్డు ఎక్కేసింది గోదావరి మాత్రం. రోడ్డు ఎక్కుతున్నాయి చూడ. నిన్నటి వీడియోలో చూసారా, బ్రిడ్జ్ దగ్గరికి అంతగా లేవు వాటర్, ఇక చాలా తక్కువ ఉండే వాటర్. ఇంకా మా చిన్నోడు ఇంటికి తీసుకెళ్ళాం. అదే ఇంటికి వద్దు, గోదావరి దగ్గరికి వెళ్దాం పదా అని ఏడుస్తున్నాడు. వద్దులే, మళ్ళీ వాటర్ ఎక్కువైతే అటు ఇటు పోవడానికి వీలు ఉండదు, అందుకనేసి ఇంకా తీసుకొచ్చేస్తున్నాం ఇంటికి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ రోజు వీడియో. నిన్నటికి ఈ రోజుకి ఎంత పెరిగిపోయిందో చూడండి ఒకసారి. వాటర్ అంతా రోడ్డు పక్కకు వచ్చేసింది. నిన్న వీడియోలో ఏమో పన్నశాల దగ్గరే మొత్తం రోడ్డు దగ్గరకు వచ్చేసింది వాటర్. ఈ రోజైతే మా ఊరు సైడ్ కూడా, అంటే మాకును పన్నశాలకి 2 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది అంతే. ఇప్పుడు మా ఊరు బ్రిడ్జ్ కూడా మొత్తం ఆనుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు వాటర్. గోదావరి చూడండి ఎలా ఉందో. రోడ్డు పక్క దాకా వచ్చేసింది చూసారా. ఇంకా ఈవినింగ్ దాకా అయితే ఇంకా రోడ్డు కూడా ఆనుకొని రోడ్డు మీదకి వచ్చేసిద్ది గోదావరి. పాపం చిన్న ఊర్లు లోపలికి ఉంటాయి కదా, అవైతే బ్లాక్ కూడా అయిపోయినాయి. పాపం వాళ్ళు ఇటు రావడానికి ఇంకా వీలు లేదు, అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది చూడండి. ఇగో రోడ్డు పక్కకి వచ్చేసిద్ది. కొంచెం డౌన్లో ఉన్నదైతే ఇగో ఇటు మన రైట్ సైడ్ చూసుకుంటే మీరు గుడిసె మునిగిపోయింది చూడండి ఒకసారి. అక్కడ కూడా బ్లాక్ అయినట్టుంది. ఈ గుడిసె మొత్తం నానిపోయింది, మునిగిపోయింది. ఏది పన్నశాల ఉన్నదా?
ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరు పక్కన ఉన్న బ్రిడ్జ్, అంటే మా ఊరు దాటిన తర్వాత వచ్చే బ్రిడ్జ్ ఇది. ఇక్కడ దాకా వచ్చాయి కదా వాటర్, ఇంకా ఈవినింగ్ కల్లా అయితే నాకు తెలిసి రోడ్డు మీదకి వస్తాయి వాటర్. ఇప్పుడు మనం పన్నశాల వెళ్తున్నాం, ఇంకా అక్కడ ఎంత వాటర్ ఉందో మీరు చూడండి వీడియోలో ముందుకు అనుకుంటారు. ఇక్కడ దాకా వచ్చినాయి. అమ్మో ఇటు దాకా వచ్చినాయి. పొలాలు మునిగిపోయినాయి. అయ్యో మునిగిపోయింది చూడు. నేను ఇంటి పైకి వచ్చింది. బ్రిడ్జ్ ఆనుకుంటుంది కదా, బ్రిడ్జ్కు ఇంకా కొంచెం వస్తే పైకి వస్తుంది. రోడ్డు మునిగిపోయింది కూడా రోడ్డు. అదో అందుకే నేను अरे पानी आता है बोल के अच्छा गाड़ा धोला था। कौन है? रेड ब्लैक। हाँ మొత్తం చూడు వచ్చేసి కూడా పొలం. వీడియో స్టార్టింగ్లో మీకు నిన్నటి వీడియో అని చెప్పాను కదా, ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ చూడండి, మీకే అర్థమైపోతుంది. వాటర్ అనేది రోడ్డు పైకి వచ్చేసింది కూడా. పదా కొంచెం ముందుకు పదా, వీడియో తీసుకొచ్చి చూసి నడుచుకుంటూ పోదా. చూడ్డానికి ఏం అవట్లేదు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన ఇంటి వెనకాల కూడా వాటర్ ఇచ్చి ఉంటున్నాయి చూసారా. ఇంకెక్కువ వాటర్ కానీ వస్తే మాత్రం ఆ ఇల్లు కూడా మునిగిపోతాయి. 4 years బ్యాక్ అయితే మొత్తం మునిగిపోయింది పన్నశాల. ఇక్కడ వాళ్ళైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా నిన్నటి వీడియోలో చెప్పాను కదా అండి, గోదావరి మెట్ల దాకా వచ్చింది అనేసి. ఈ రోజు కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దామని వెళ్తుంటే ఇంకా రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి పంపివ్వట్లేదు, అందుకే రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంటికి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా భద్రాచలం నుంచి పన్నశాల వచ్చి విజిట్ అయి ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వెళ్ళేది లేదు కాబట్టి ఇంకా ఇంటికి వెళ్తున్నాం మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.